ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. లక్షల మంది ఇశ్రాయేలు సముద్రం ఎదురుగా నిలబడ్డారు. వెనక్కి తిరుగు చూస్తే సైన్యం కత్తులు దూసుకుంటూ వస్తుంది. ఈ టైంలో వాళ్ళంతా ఏం చేశారో తెలుసా? మోకాళ్ళు వేసి మొరపెట్టారట. సమస్య ముందు ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతోంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతోంది. యేసు వైపు చూడగా ఆయనను వేడగా, యేసు వైపు ఆయనను వేడగా ఫరో సైన్యము ఆగినది. ఎర్ర సముద్రం మాయలైనది, ఫరో సైన్యము ఆగినది. ఎర్ర సముద్రం మాయలైనది. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. చప్పట్లు కొడదాం. కానాను యాత్రలో, సియోను యాత్రలో సమస్యలు ఎదురుగా రావడం, సమస్యలు వెనక్కి తరవడం అది సాధారణమే. కానీ నువ్వు ప్రార్థించి స్తుతిస్తే దేవుని కార్యాలు చూడగలుగుతావు. కొట్టాలి బిగ్గరగా. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. జయ జీవితమును తప్పక దయచేస్తాడు, జయ జీవితమును తప్పక దయచేస్తాడు. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. కానాను పాడాలందరూ. ఇది సియోను యాత్ర. ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర. కానాను యాత్ర, ఇది సియోను 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 యాత్ర. ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడిచిన విశ్వాస యాత్ర. కానాను క్రైస్తవ జీవితం కానాను యాత్ర. యేసుతో ప్రయాణము కానాను యాత్ర. ముందు సముద్రాలే, వెనక సైన్యాలే నిలబడిన అంతిమంగా నీకు విజయం జరగబోతుంది, అంతిమంగా నీకు మేలు జరగబోతుంది. ముందు సముద్రమే ఉండని, వెనకాల సైన్యమే ఉండని. ప్రభువు నీతో ఉన్నాడు. ఘనమైన కార్యాలు జరుగునుగాక, యేసు నామములో జరుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కానాను యాత్రే. కానాను యాత్రలో మోషే నాయకత్వములో లక్షల మంది ప్రయాణములో ముందెలాగ సముద్రము పొంగిందో
నీవు అద్భుతమైన భక్తి చేయటానికి తీర్మానం చేసుకొని ముందుకు అడుగులు వేయగా నీకు ఆహ్వానం పలికేది నిన్ను ముంచివేసే సమస్యలే. నీ ఎదురు నిలబడి నిన్ను కవించేది నిన్ను ముంచివేసే సమస్యలే. అయ్యో, ఈ మాట విని, దైవజనుడి మాట విని, వాగ్దానము నమ్మి బయలుదేరితే ముంచివేసే సముద్రాలలో ఎగసి పడుతున్నాయి అని అనుకునే లోపే విడిచిపెట్టారనుకున్న సైన్యం కత్తులు దూస్తూ పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద లైఫ్ జర్నీ ఆఫ్ ఎ క్రిస్టియన్. దిస్ ఈజ్ వాట్ ద లైఫ్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇది ఒక దైవజనుడి జీవిత ప్రయాణం. సాగిపోతుండగా ముందుగా ముంచి చంపటానికి ఎదురు చూస్తున్న సముద్రం, నరికి చంపటానికి పరిగెత్తుకొస్తున్న సైన్యం. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడి నాయకత్వంలో సాగిపోతున్న విశ్వాసులైన ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? సముద్రాన్ని చూడగానే, సైన్యాన్ని కనులెత్తి పరిశీలించగానే వెంటనే వాళ్ళు ఐగుప్తీయులకు భయపడి మోకాళ్ళేసి యెహోవాకు మొర్రపెట్టారట. స్తోత్రం కలుగును గాక.